స్పీడ్ న్యూస్. ఫిలిప్పీన్స్ బియ్యం ఎగుమతుల అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఫిలిప్పీన్స్ బియ్యానికి ప్రేమ్ చంద్ గార్కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఫిలిప్పీన్స్ లో జరిగిన అంతర్గత వివాదాల కారణంగా కాకినాడ పోర్టులో బియ్యం నిలిచిపోయిందని వివరించారు. అయితే తెలంగాణ బియ్యానికి ఫిలిప్పీన్స్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని స్పష్టం చేశారు. ఈ అంశంపై వస్తున్న ఆరోపణలు వాస్తవాలకు దూరమని పేర్కొన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఎగుమతుల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు లేవని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోందని తెలిపారు. ఈ వివాదంపై స్పష్టత రావడంతో రాజకీయ చర్చలు కొనసాగుతున్నాయి. ఆయన అడుగుతున్నారు చెప్తున్నా, ఆయన ఒక మనిషిని సివిల్ సప్లైస్ కమిషనర్ పంపించి బియ్యం ఎగుమతుల వ్యవహారంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. సిబిఐ, ఈడీ కేసులో ఉన్న ప్రేమ్ చంద్ గార్ను అడ్వైజర్ గా నియమించారా అని ప్రశ్నించారు. అతని సలహాల వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందా అని నిలదీశారు. 10 లక్షల టన్నుల ఎగుమతికి ఒప్పందం చేసుకున్నామని చెప్పి చివరకు 22,000 టన్నుల దగ్గరే ఆగిపోయారని విమర్శించారు. మరికొన్ని వేల టన్నుల బియ్యం ఏడాది నుంచి పోర్టులో నిల్వ ఉండి పాడవుతోందని ఆరోపించారు. ఇది పెద్ద స్కామ్ గా మారిందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై హౌస్ కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆధారాలతో నిరూపిస్తామని సవాల్ విసిరారు. ఈ అంశం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ప్రభుత్వానికి లేఖ రాశారు. నేను అడుగుతా ఉన్నా, నాఫెడ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ మేము మీకు కాకినాడ పోర్టుకు బియ్యం రాగానే మీకు వెంటనే డబ్బులు చెల్లిస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఇవ్వకుండా ఒక ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇచ్చారు? ఈ బియ్యం ఎగుమతి కోసం మీరు ఏమైనా టెండర్లు పిలిచారా? ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచారా? లేదు నామినేటెడ్ బేసిస్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్ పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. సుమారు 12,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని ప్లకార్డులతో నినాదాలు చేశారు. ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరుతో కాలక్షేపం చేస్తుందని విమర్శించారు. ఉన్నత విద్య చదివే విద్యార్థుల భవిష్యత్తును విస్మరిస్తోందని ఆరోపించారు. బడ్జెట్ సెషన్ ముగిసేలోపు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని అన్నారు. ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. విద్యార్థుల కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తామంటున్నారు. కానీ ఉన్నత చదువులు చదివేటువంటి విద్యార్థులు సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి సీతక్క తెలిపారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. వివాహాలు, అత్యవసర పరిస్థితుల్లో ఈ సహాయం ఉపయోగపడుతుందని చెప్పారు. మహిళల ఆర్థిక భద్రత కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా పేద కుటుంబాలకు మద్దతు అందిస్తున్నామని పేర్కొన్నారు. మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. లబ్ధిదారులు ఈ పథకాల ద్వారా లాభపడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని స్పష్టం చేశారు. అందరూ దయచేసి గ్రూపులలో చేరండి. గ్రూపులలో చేరడం మూలంగా చాలా లబ్ధి జరుగుతుంది. ఇవాళ ఇన్సూరెన్స్ కానీ, లోన్ మాఫీ కానీ, మహిళలు తీసుకున్న లోన్ మాఫీ కానీ, తర్వాత ఇల్లు వస్తే ఇల్లు కట్టుకోవాలంటే ముందస్తుగా 1 లక్ష రూపాయల దాకా అప్పు ఇప్పించడం కానీ, మొబైల్ డిగ్రీ సెంటర్ కూడా ఇప్పుడు మేము మహిళా సంఘాలను ప్రోత్సహిస్తాము. మన బడ్జెట్ లో కూడా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పేదలందరూ బాగుండాలని మరి 1,50,00,000 మందికి రేషన్ కార్డులు, తెల్ల రేషన్ కార్డులు, సన్న బియ్యం ఇస్తాము. వాళ్ళందరికీ కూడా 5 లక్షల ఇన్సూరెన్స్ పెట్టినాం, జీవిత బీమా. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర సంక్షేమ పథకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎవరైనా తెలంగాణలో పుట్టాలని అనుకునేలా పథకాలను రూపొందిస్తున్నామని తెలిపారు. ఖమ్మం పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇందిరమ్మ లైఫ్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రస్తావించారు. ప్రతి కుటుంబానికి బీమా కల్పించే లక్ష్యంతో ఈ పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. ఇది దేశంలోనే ప్రత్యేకమైన పథకమని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తున్నామని వివరించారు. ప్రజలకు భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ పథకాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఉత్సాహంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి ఒక భరోసా, ఒక ధైర్యాన్ని కల్పిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని ఆరోపిస్తూ తెలంగాణ బీజేపీ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టింది. మహిళలకు నెలకు 2500 రూపాయల ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి, రైతు భరోసా వంటి హామీల అమలులో జాప్యం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్ పార్క్ వద్ద పెద్ద ఎత్తున చేరుకున్న బీజేపీ కార్యకర్తలు అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే ఈ ఆందోళన లక్ష్యమని బీజేపీ నేతలు తెలిపారు. హైదరాబాద్ దోమలగూడలో కేసీ పుల్లయ్య ఫౌండేషన్ ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఆదివారం ప్రారంభించారు. సమాజానికి తిరిగి సేవ చేయాలనే సంకల్పంతో ఈ ఫౌండేషన్ స్థాపించబడటం అభినందనీయమని ఆయన తెలిపారు. తక్కువ కాలంలోనే సేవలను విస్తరించడం శుభ పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, ట్రస్టీలు పాల్గొని విభాగాలను ప్రారంభించారు.